వెల్కమ్ టు ఎస్ఎస్జీ న్యూస్ టీవీ. 13వ తారీఖు రోజున జరిగిన ఎలక్షన్లలో హైదరాబాద్లో దొంగ ఓట్లు పడ్డట్టు మాధవీలత గారు ఆరోపించారు. మరి దానికి సంబంధించిన ఫుటేజ్ కూడా చూపించారు. అయినా కూడా ఈసీ ఏం చేస్తున్న పరిస్థితి మరి? ఈసీ ఎవరికి లొంగింది అసలు? ఎందుకు లొంగింది? అదేవిధంగా చూసుకుంటే కనుక ఆదిలాబాద్ నియోజకవర్గంలో ముస్లిమ్స్ వచ్చేసి బీజేపీకి ఓటు వేస్తున్నారా అని చెప్పేసి హిందువుల ఇండ్లపై దాడి చేసి నాశనం చేసిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. మరి ఓటు అనేది స్వంత కాదా? ఓటును ఎవరికి ఇష్టం వచ్చిన వారు వారికి వేసుకుంటారు. మీరు బలవంతంగా ఓటు వేయండి అని చెప్పడానికి మీరెవరు? వారికి ఇష్టం వచ్చిన వారికి వేసుకుంటారు. మరి బలవంతంగా వారిని ఓటర్లని భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ ఇండ్లపై దాడి చేసి కొట్టేంత దుస్థితి ఎందుకు వచ్చింది? అంటే ఇప్పుడు బీజేపీని ఓడించడం ఒక్కటే లక్ష్యమా? లేకపోతే బీజేపీ వస్తే కనుక మేము ఉండం, మమ్మల్ని ఇక్కడ ఉండనివ్వరు అన్న భయం? బీజేపీని చూసి అంత వణుకెందుకు? మరి బీజేపీ వస్తే గనక నిజంగానే ముస్లింలను ఇక్కడ నుండి తరిమివేస్తుందా? లేకపోతే ముస్లింలకి సహాయంగా ఉంటుందా? ఇక్కడ చూసుకుంటే ఇవన్నీ ఆలోచిస్తే త్రిపుల్ తలాక్ పై నిషేధాన్ని తీసుకొచ్చింది బీజేపీ. అంటే వారికి మంచి చేయాలనే ఆలోచనే కదా, వారికి మంచి చేయాలనే ఆలోచనతోనే కదా త్రిపుల్ తలాక్ ఎత్తేసింది. అంటే ముస్లింలలో చాలా మంది బీజేపీలో కూడా ఉన్నారు కదా, మరి అలాంటప్పుడు ముస్లింలను ఎందుకు తరిమి వేస్తుంది భారతదేశం నుండి? నేను ఈరోజు ఖచ్చితంగా చెప్పదలుచుకున్న ఎంఐఎం నాయకులకి, అలాగే ఇతర పార్టీల నాయకులకి, బీజేపీ అనంటే మన భారతదేశ పార్టీ, అది విదేశ పార్టీ కాదు. సరే, ఓడించడానికి శతవిధాలా మీరు ప్రయత్నం చేయండి, కానీ ఇట్లా ఏకంగా మారణాయుధాలతో దాడి చేయడం ఎంతవరకు సబబు? అటు మాధవీలత ఒక స్త్రీ అని తెలిసి కూడా తనపై వచ్చేసి ఎంఐఎం కార్యకర్తలు కానీ ఎంఐఎం నాయకులు కానీ అటాక్ కి పాల్పడడం ఎంతవరకు కరెక్ట్? మరి అటాక్ కి పాల్పడుతున్నారు అని తెలిసినా కూడా అక్కడున్న పోలీసులు ఏం చేస్తున్నట్టు? అంటే చేస్తే చేయని అని చూడమా, లేకపోతే వాళ్ళకు అనుగుణంగా ఉన్న వాళ్ళని మాత్రమే అక్కడ పెట్టుకున్నట్ట? పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చేసి హైదరాబాద్ లో ఎంఐఎం కి సపోర్ట్ ఇస్తున్నట్ట, ఎంఐఎం కి సపోర్ట్ ఇస్తున్నట్ట రాజకీయ నాయకులకి ఏ రాజకీయానికి సంబంధించిన మాట ఉచ్చరించడానికి లేనప్పుడు ప్రభుత్వ అధికారులకు కానీ ఉద్యోగులకు కానీ ఏకంగా వారికి సపోర్ట్ చేయడం ఏంటి? అలాంటి వాళ్ళని సస్పెండ్ చేయడం కాదు, డిస్మిస్ చేయాలి, ఉద్యోగాన్ని పూర్తిగా తొలగించాలి, సస్పెండ్ చేయడం కాదు. ఏ పార్టీకైనా సపోర్ట్ చేసినట్టు ఏ అధికారి అయినా, ఏ గవర్నమెంట్ అంటే ప్రభుత్వ ఉద్యోగి అయినా ప్రవర్తిస్తే గనక వాళ్ళను ఖచ్చితంగా డిస్మిస్ చేసేయాలి. ఎవరికి అండగా ఉండని ప్రజలకు మాత్రమే పనిచేసి పెట్టే ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే అర్హులుగా గుర్తించాలి. సస్పెండ్ అనేది ఒకసారి 2 సార్లకు చూసి మూడోసారికి డిస్మిస్ చేసేయాలి వాళ్ళని. రాజకీయం దగ్గరికి వచ్చేసరికి
అసలు అలాంటివి ఏమీ లేకుండా మొత్తానికే డిస్మిస్ చేసేయాలి అసలు. అప్పుడు కానీ ఇంకొక ఉద్యోగికి భయం పట్టుకుంటుంది. నేను ఏ పార్టీకి తొత్తుగా ఉండకుండా కేవలం ప్రజల కొరకు మాత్రమే పనిచేయాలి అని చెప్పి భయం పుడుతుంది. మరి ఎందుకు ఈ విధంగా ఉంటారు? ఈ పోలీసులు వాళ్ళు వచ్చేసి ఏం చేస్తున్నట్టు అసలు? పోలీసులు రక్షక భటుల, భక్షక భటుల? ఇందులో కూడా మంచి వాళ్ళు కూడా ఉన్నారు కదా, అలాంటి వాళ్ళను తొక్కేస్తారు. రక్షణ వ్యవస్థలో కూడా మంచి వాళ్ళు ఉన్నారు కదా, అలాంటి వాళ్ళను తొక్కేస్తారు. ఎవరైతే రాజకీయానికి కొమ్ము కాస్తారో, రాజకీయ నాయకులకు తొత్తుగా పనిచేస్తారో, వాళ్ళకు అవసరమైన వాళ్ళను స్పెషల్గా తెప్పించుకుంటారు. అరే ఇదెక్కడి ప్రభుత్వమయ్యా, ఇదెక్కడి ప్రభుత్వ రీతే అని నేను ప్రశ్నిస్తున్నా. ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రజల కొరకే కదా ప్రభుత్వాలు, ప్రజల కొరకే కదా ప్రభుత్వ రంగాలు, ప్రజల కొరకే కదా ప్రభుత్వం, ప్రభుత్వ అధికారులు. ప్రజల కొరకు కాదా? కేవలం మీ కొరకేనా? అంటే ఎవరైతే ఒక పర్సన్ ఉంటారో, ప్రభుత్వ అధికారి కానీ లేకపోతే రాజకీయ నాయకుడు కానీ, వారు మాత్రమేనా, వాళ్ళకు మాత్రమే న్యాయం జరగాల? సాధారణ పౌరులకి, సాధారణ ప్రజలకి న్యాయం జరగొద్దా? ఓటు అనేది స్వతహాగా వారికి ఐడియాలో ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే వేయాలని చెప్పేసి, భార్యకు భర్త, భర్తకు భార్య కూడా తెలియకుండా వేసేది ఒక్కటే, చేసే పని ఒక్కటే ఓటు. ఆ ఓటును సైతం మీరు రావద్దు, అటు వెళ్ళండి, నేను చూసుకుంటా, నేనే వేసుకుంటా అనే దుస్థితి ఇప్పుడు హైదరాబాద్ లో ఎందుకు వచ్చింది? ఎవరు కల్పించిండ్రు ఇలాంటి దుస్థితిని? ఎవరు కారణం ఇలాంటి దుస్థితికి? మరి ప్రజలారా మీరు ఆలోచించాలి. ప్రభుత్వాలకు, రాజకీయ నాయకుల కోసం ప్రజలు కాదు, ప్రజల కోసం రాజకీయ నాయకులు, పార్టీలు. ఇది గుర్తుంచుకోండి. ఎంతో మంది వస్తారు, డబ్బులు ఇస్తామంటారు. ఎంతో మంది వస్తారు, మద్యం ఇస్తున్నారు. ఇకపై జరగబోయే సర్పంచ్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, కౌన్సిలర్స్, మున్సిపల్ కౌన్సిలర్స్ ఇలాంటి ఎలక్షన్లలో ఇకపైనైనా కూడా మీ ఓటును మీరు చక్కగా సద్వినియోగం చేసుకోండి. ఎవరు వచ్చినా ఎవరు రాకున్నా అనే ఆలోచనతోనే ఉండాలి మీరు. మాకు 70 వేస్తే వారకే ఓటేస్తామనే స్థితికి దిగజారొద్దు. దిగజార్చారు ఆల్రెడీ, మీరు దిగజారు. జై హింద్.